అండి, దిస్ ఇస్ గౌతమి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ఛానల్లో వ్లాగ్స్, కుకింగ్ వీడియోస్, డివోషనల్ వీడియోస్, యూస్ఫుల్ టిప్స్ అండ్ సమ్ మోటివేషనల్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఫాలో అస్ ఫర్ మోర్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. ఇంకా ఈ రోజు వ్లాగ్లో కార్తీక మాసం కంప్లీట్ అయిపోయింది కదా. కార్తీక మాసం అంతా కూడా క్లీనింగ్ చేయలేదన్నమాట. క్లీనింగ్ అంటే డైలీ రొటీన్ కాదండి, డస్టింగ్ చేయలేదని చెప్తున్నాను. అండ్ డైలీ రెయిన్ పడుతుంది. ఈ రోజే మాకు ఎండ వచ్చిందనమాట. సో కొంచెం బాగుంది ఈ రోజు క్లైమేట్ అయితే. సో క్లాత్స్ అయితే అస్సలు వాష్ చేయడమే మానేసన్నమాట. ఎందుకంటే ఇంక కంటిన్యూస్ రెయిన్ పడుతుంది. వింటర్ సీజన్ అన్నా రెయినీ సీజన్ అన్నా చాలా బాగుంటుంది. బట్ స్టిల్ ఎండ లేకపోతే మనకి క్లోత్స్కి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా. సో సన్లైట్కి పెట్టేసనమాట. మొక్కలన్నీ వాటర్ వచ్చేసి ఫుల్ ఎలా అయితే అలా అయిపోయినాయి. ఇంకా అవన్నీ కూడా తీసుకువెళ్ళి సన్లైట్లో పెట్టాను. రెయినీ సీజన్లో లేడీస్ అందరూ ఎప్పుడు ఎండ వస్తుందా, ఎప్పుడు క్లోత్స్ అన్నీ మంచిగా ఆరబెడతామా అని చూస్తూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద లేడీస్ ఎప్పుడు బట్టల మీదే ఉంటుందన్నమాట వాళ్ళ ధ్యాస అంతా. నాకంతే. బట్టలు మంచిగా ఆరితే ఎంత మంచి ఫ్రేగ్రెన్స్గా అనిపిస్తుందంటే అవి ఆరకపోతే అవి వేసుకోవాలని కూడా అనిపించదు. ఈ రోజైతే ఫుల్ డస్టింగ్ చేద్దాము, క్లీనింగ్ చేసేద్దాం, మెస్ అంతా క్లియర్ చేసేద్దాం అనుకుంటున్నాను. అందరూ ఎలా ఆలోచిస్తారో ఐ డోంట్ నో. బట్ స్టిల్ నాకైతే 1 మంత్కి ఒకసారి కొంచెం క్లీన్ చేయాలి, మెస్ అంతా క్లియర్ చేసుకోవాలనుకుంటాను. మోస్ట్ ఆఫ్ ద లేడీస్ ఎక్కువగా క్లీనింగ్ సెషన్ మీదే ఉంటారు. కానీ నాకెందుకో తెలియదండి, ఖాళీగా కూర్చోబుద్ది అవ్వదు. అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది అందుకనమాట. నేను ఖాళీగా ఇంట్లో ఉండలేకపోయాను. అండ్ నాకు నేనే వర్క్ తెచ్చుకోవాలి. వర్క్ చేస్తే నాకు కొంచెం మన మైండ్ ఎప్పుడు డీవియేట్ అవ్వాలంటే ఫస్ట్ మనం వర్క్ చేయాలి. అలా ఖాళీగా ఉన్నామంటే మన మైండ్లోకి ఏదో ఒకటి ఆలోచన రన్ అవుతూ ఉంటుందన్నమాట. సో అది బ్యాడ్ ఆర్ గుడ్, మన హెల్త్ పాడవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ ఆలోచనలన్నిటిని పక్కన పెట్టేయడానికి మనకి వర్క్ ఉండాలి ఫస్ట్. లేడీస్ అందరికీ కుకింగ్ అనేది కామన్, క్లీనింగ్ అనేది కామన్. కానీ అదర్ యావిగేషన్స్ లైక్ బిజినెస్ చేస్తూ ఉంటారు కొంతమంది జాబ్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఖాళీగా ఉన్నప్పుడు స్టిచ్చింగ్ చేస్తూ ఉంటారు. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్ ఉంటుంది. వర్క్ ఉంటేనే మంచిదండి. ఎందుకంటే మన మైండ్ అనేది ఎవ్వరి మీదకి వెళ్ళదు, ఎటు డీవియేట్ అవ్వదు. మనకి ఏ వర్క్ చేసుకుంటున్నామో దాని మీద మాత్రమే మన కాన్సన్ట్రేషన్ ఉంటుంది. నాకు క్లీనింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇష్టము. నాకు వర్క్ లేకపోయినా అంటే అదంతా నార్మల్గా ఉంది. బట్ స్టిల్ నేను ఎందుకు క్లీన్ చేస్తున్నానంటే 1 మంత్ అయిపోయిందనమాట. 1.5 మంత్ అవుతుంది నేను టచ్ చేసి ఇవన్నీ కూడా. సో వన్స్ అగైన్ మొత్తం అన్నీ తీసేసి మొత్తం మెస్ అంతా క్లియర్ చేస్తున్నా అన్నమాట. తీసి పారేసేవి ఏమి ఉండవండి. మళ్ళీ తీసి క్లీన్ చేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ పెట్టేస్తున్నా అన్నమాట సేమ్ ప్లేస్లో. నా దృష్టిలో క్లీనింగ్ అంటే నాట్ ఓన్లీ అవుట్ సైడ్, ఆల్సో ఇన్సైడ్. ఎందుకని చెప్తున్నానంటే సో మన మైండ్ కూడా అంతేనండి. మైండ్లో లోపల మనకి ఏదైనా ఉంటే మనం బయట పీస్ఫుల్గా ఉండలేమన్నమాట. సో లోపల క్లియర్గా ఉండాలి. లైక్ డస్టింగ్ చేసేటప్పుడు మనం ఎంత క్లియర్గా చేస్తామో బయట అంత బాగా అనిపిస్తుంది. మన మైండ్లో కూడా మన మనసులో కూడా అంతే అనమాట. మనం ఎంత లోపల క్లియర్గా ఉంటామో బయట మన మైండ్ మనం హార్ట్ఫుల్గా నవ్వగలుగుతాము, మాట్లాడగలుగుతాము. సో మనకి పీస్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్తీగా ఉంటాం అన్నిటికంటే ముఖ్యంగా. సో ఎప్పుడు ఏది మైండ్లో పెట్టుకోకూడదు అనుకుంటాను. లైక్ ఈ డస్టింగ్ ఎలా చేస్తున్నాను నేను, యాజ్ వెల్ మన మైండ్ కూడా అంతే. సో ఎప్పుడు హెల్తీగా ఉండాలి లేడీస్ అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్ట్రాంగ్గా ఉంటే మన హౌస్ని స్ట్రాంగ్గా పెట్టుకోవచ్చు. మనం సిక్ అయిన రోజు మన హౌస్ కూడా అలానే ఉంటుంది. బెడ్రూమ్ అంతా క్లీన్ చేస్తున్నాను అనమాట. సో మొత్తం అన్ని క్లోత్స్ తీసేసాను. ఎవరి కబోర్డ్ వాళ్ళదనమాట. ఒకసారి క్లీన్ చేసి పేపర్స్ వేసేసి మళ్ళీ ప్రాపర్ వేలో పెట్టేస్తున్నాను అన్నీ కూడా. ఒక్కొక్కసారి హడావిడిలో తీసేస్తూ ఉంటాము అండ్ పెట్టేస్తూ ఉంటాము. సో ఎప్పుడైనా మనకి టైం కుదిరినప్పుడు ఇలా 1 మంత్కి ఒక్కసారి క్లియర్ చేసుకుంటూ ఉంటే, అది కూడా రూమ్ వైజ్ క్లీన్ చేసుకోవాలి. అన్నీ ఒకసారి పెట్టేసుకోకూడదు. అన్నీ పెట్టుకున్నామంటే మళ్ళీ మనం నీరసంగా అయిపోతామన్నమాట. సో మనకి టైర్డ్నెస్ రాకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైర్డ్నెస్ రాకుండా చూసుకోవాలి. ఏదైనా తిని తాగిన తర్వాత వర్క్ స్టార్ట్ చేయాలి. అండ్ పాప కూడా ఉంది కాబట్టి ధృతిని చూసుకుంటూ ఒక పక్క నుంచి వర్క్ చేస్తున్నాను. మోస్ట్లీ వెనస్డేస్ ఎక్కువగా క్లీన్ చేస్తూ ఉంటాను హౌస్ అంతా కూడా. అలా అని మొత్తం అంతా ఒక రోజు పెట్టుకోనండి. ఇంతకుముందు అలా ఒక్కొక్కసారి చేసేదాన్ని, కానీ ఇప్పుడైతే అలా చెయ్యట్లేదు. రూమ్ వైజ్ క్లీన్ చేసుకుంటున్నాను. సో మనం పార్టీషన్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా రూమ్ క్లీన్ చేసుకునేటప్పుడు ఒక రోజు ఇది అని పెట్టుకున్నాం అనుకోండి, అది కూడా టైం కుదిరినప్పుడే. మనం హెల్తీగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సిక్ అయినప్పుడు అలాంటివి పెట్టుకోకూడదు. సో ఇంకా అసలైన కబోర్డ్ వచ్చేసిందనమాట. నాకు ఈ కబోర్డ్ చూస్తేనే తల తిరిగిపోతుంది. ఎందుకంటే ఇది మా హస్బెండ్ కబోర్డ్ అనమాట. సో
అన్నీ తీసి హడావుడిగా పెట్టేస్తూ ఉంటారు. అంత టైం ఉండదు కాబట్టి నేను కూడా ఏమీ అనను సరిగ్గా పెట్టకపోయినా. బట్ స్టిల్ ఎప్పుడైనా ఒకసారి కోపం వస్తదనమాట. వచ్చినప్పుడు అంటాను ప్రాపర్‌గా పెట్టుకోవచ్చు కదా అని చెప్పి. బట్ అయినా నేనే సర్దేస్తాను మళ్ళీని. ఎందుకంటే వీఆర్ హ్యాపీ బికాస్ ఆఫ్ దెమ్. సో మన కోసం చాలా చాలా కష్టపడి బయట వర్క్ చేసి మన కోసం ఎంత హ్యాపీ లైఫ్‌ని ఇచ్చినప్పుడు మనం ఇలాంటి సాక్రిఫైసెస్ అనేవి దిస్ ఈజ్ వెరీ వెరీ లిటిల్ థింగ్స్ అని నేను అనుకుంటాను. ఇంకా ఇవన్నీ నీట్‌గా మనం ప్రాపర్‌గా పెట్టేసుకొని వెన్ దే కమ్ హోమ్ మన ఫేసెస్ హ్యాపీగా పెట్టుకొని వెళ్ళాలి. అంతేగాని ఇంట్లో ఇంత వర్క్ చేశాను నేను, సో నాకెంత విసుగ్గా ఉంది అని మన కోపం వాళ్ళ మీద అస్సలు చూపించకూడదు. ఎందుకంటే మన మీద డబల్ కష్టపెడతారు బయట. సో జాబ్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రెషర్ అనేది కామన్. సో ఆ ప్రెషర్‌ని ఒకవేళ ఇంటికొచ్చిన తర్వాత మన మీద చూపించినా కూడా మనం లైట్ తీసుకోవాలన్నమాట. ఏది సీరియస్‌గా తీసుకోకూడదు అసలు. సీరియస్‌గా తీసుకున్నామంటే మన లైఫ్‌లో అండర్‌స్టాండింగ్ అనేది అక్కడే కట్ అయిపోతుంది. సో మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో షుడ్ నాట్ డూ దట్ అని నేను అందరికీ చెప్తాను. ఎందుకంటే నాకు కోపం వస్తుంది, నాకు విసుగు వస్తుంది, నేను ఒక్కొక్కసారి ఫీల్ అవుతాను. బట్ స్టిల్ దట్ ఈజ్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనమాట. జస్ట్ కొన్ని సెకండ్స్‌లో అది మళ్ళీ అక్కడితో ఎండ్ అయిపోవాలి. ఏ రిలేషన్షిప్‌లో అయినా సరే హెల్తీగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్తీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంటే ఇది మాత్రం కంపల్సరీ. ఎవరికి ప్రాబ్లమ్స్ ఉండవండి, ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఏ ప్రాబ్లం అయినా అది మనకి టైం వచ్చేంత వరకే. సో ఆ టైం మనకి రావాలంటే ఫస్ట్ మనకి పేషెన్స్ ఉండాలి. ఆ టైం వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. జస్ట్ ఆ టైం అలా వెళ్ళిందంటే మళ్ళీ మన లైఫ్ మూవ్ ఆన్ అయిపోతుందన్నమాట. అండ్ లేడీస్‌గా మనం చేసే వర్క్ ఎవ్వరూ చేయలేరు. యాజ్ బీయింగ్ ఏ ఉమెన్ ఈజ్ వెరీ టఫ్ అని చెప్తాను నేను. ప్రతి ఒక్కటి బ్యాలెన్స్ చేస్తూ రావాలి కదా. సో ప్రతీది బ్యాలెన్స్ చేసినప్పుడు అన్ని సైడ్స్ నుంచి మనకి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. అలా స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు మన హౌస్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. అన్నిట్లికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఎవ్వరితోటి కంపేర్ చేసుకోకూడదు. ఏ విషయంలోని కంపేర్ చేసుకోకూడదు. ఒకవేళ కంపేర్ చేసుకుంటే ఇన్స్పిరేషన్‌గా తీసుకునే విషయాలు మాత్రమే కంపేర్ చేసుకోవాలి. మనం పైకి రావాలి అనుకునే విషయాలు మాత్రమే కంపేర్ చేసుకోవాలి తప్ప వాళ్ళు బాగున్నారు, వాళ్ళు అందంగా ఉన్నారు, తెల్లగా ఉన్నారు, హైట్‌గా ఉన్నారు, సన్నగా ఉన్నారు, లేదంటే వాళ్ళ పిల్లలు చాలా బాగున్నారు, పిల్లల విషయంలో అస్సలు కంపేర్ చేసుకోకూడదండి. ఎవరి పిల్లలు వాళ్ళకే ముద్దు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కన్ఫ్యూజన్. ఎప్పుడూ ఏదో కన్ఫ్యూజన్‌లోనే ఉంటారు. లైక్ ఏదైనా మనం పని చేస్తున్నాం అనుకోండి, ఆ పనిలో కన్ఫ్యూజన్. మనం ఇది కరెక్ట్ చేస్తున్నామా, రాంగ్ చేస్తున్నామా, ఎవ్రీ ఇయర్ చేసినా కూడా అది కన్ఫ్యూజనే. ఏదైనా పూజ చేసినప్పుడు కన్ఫ్యూజనే. మనకి నచ్చిన విధంగా మనం చేసుకోవడంలో తప్పు లేదండి. ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను నేను. అన్నీ ఆనవాయితీ ప్రకారం చేసుకోవాలి, కొన్ని మాత్రం మనం అందం కోసం చేసుకుంటాము అని. మనకి హ్యాపీనెస్ ఇచ్చే చిన్న చిన్న విషయాలు ఉంటాయి కదా, అవి చేసుకోవడంలో తప్పు లేదు. అందులో మాత్రం ఏ కన్ఫ్యూజన్ వద్దు. నేను లోపలంతా డస్టింగ్ చేసే లోపల బయట రెయిన్ పడుతుంది. ఇంకా అన్ని హడావిడిగా వెళ్ళి బట్టలన్నీ తీసి లోపల వేసేసాను. ఇంకా తర్వాత వంట అయితే చేస్తున్నాను అనమాట. కుకింగ్ స్టార్ట్ చేశానండి. 11:30 అయిపోయింది. మార్నింగ్ కిచెన్లో తిన్నవన్నీ అలాగే వదిలేశాను. ఏవి కూడా సర్దలేదనమాట. ఇప్పుడు అన్నీ కూడా లెఫ్ట్ ఓవర్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే రైస్ పెట్టేస్తున్నాను. సోయా బీన్స్ ఉన్నాయండి, అవి నేను మొన్న మార్కెట్లో తీసుకున్నాను అనమాట. జస్ట్ సాల్ట్ వేసి విజిల్స్ వేయించేస్తున్నాను, తినడానికి బాగుంటుంది. ఇప్పుడు ఇంకా కర్రీ చేస్తున్నాను. సో కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం నాన్ వెజ్ తింటున్నాను. ఈరోజైతే ఎగ్ కర్రీ చేస్తున్నాను అనమాట. టైం చాలా అయింది కదా, కొంచెం హడావిడిగా చేసేస్తున్నాను. మళ్ళీ ధృతికి ఆకలేస్తుంది. ఇందాక నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. కంపేర్ చేస్తూ ఉంటారు అని అన్నాను కదా, కంపారిజన్ విషయంలో ప్రతి ఒక్కటి వస్తుందన్నమాట. లైక్ పిల్లలనే కాదు, ప్రతిదినండి మనకి మనం ఇంకొకరితో కంపేర్ చేసుకోకూడదు. ముఖ్యంగా బ్యూటీ విషయంలో అస్సలు చేసుకోకూడదు. ఎవరి అందం వాళ్ళదండి. అందంగా ఉన్నంత మాత్రాన లోపల మనసు మంచిగా ఉంటుందని ఏం లేదు కదా. బ్యూటీ అనేది మన ఏజ్తో పాటు పోతుంది, కానీ మన మనసు ఎప్పుడు అలానే ఉంటుంది కదా. సో ఎప్పుడైనా ఎవరితోనా ఫ్రెండ్షిప్ చేసినప్పుడు మంచి మనస్సుతో ఫ్రెండ్షిప్ చేయాలి తప్ప వీళ్ళు అందంగా ఉన్నారని, లేదంటే ఫైనాన్షియలీ హై అని ఇలాంటివి మనం ఎప్పుడు చూడకూడదు. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు కదా. సో అలా పైకి కనిపించినట్లుగా లోపల ఉంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఇక్కడ కొన్ని పూజ సామాన్లన్నీ ఇష్టం వచ్చినట్లు ఉన్నాయన్నమాట. అవన్నీ ఎక్కడ ప్లేస్ చేయాల్సినవి అక్కడ ప్లేస్ చేస్తున్నాను.
ఇంకా ధృతి అయితే ఈ బాస్కెట్‌తో తెగ ఆడుతుంది ఈ మధ్య. నేను టెంపుల్ కోసం అని చెప్పి బయట పెట్టాను. ఇక్కడున్న మెస్‌ని అయితే క్లియర్ చేసేస్తున్నాను. సో, మార్నింగ్ నుంచి కంటిన్యూస్‌గా వర్క్ చేస్తున్నాననమాట. ఇంకా మధ్యలో కొంచెం రెస్ట్ తీసుకుందామన్నా మళ్ళీ ఎందుకులే అన్నట్లుగా స్టార్ట్ చేశాను కదా! ఇంక స్టాప్ చేయలేదు. ఇవైతే ఘీ దియాస్ అండి. సో, ఆవు నెయ్యితో మనకి ఇలాంటి ఒత్తులొస్తున్నాయన్నమాట. ఇవి కార్తీక మాసంలో బాగా యూజ్ అవుతాయి. అప్పటికప్పుడు అలా గుడికి వెళ్ళి అలా దీపం పెట్టేసుకోవచ్చు. అందుకని అవి తీసుకున్నాను. ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఒకసారి హౌస్ అంతా క్లీన్ చేసేసాననమాట. చాలా డస్ట్ వచ్చింది. క్లీన్ చెయ్యకముందు, క్లీన్ చేసిన తర్వాత హౌస్‌లో ఎంత చేంజ్ ఉంటుందంటే నాకైతే చాలా బాగా అనిపించింది. సో, ప్రశాంతంగా ఉంటుందండి. ఫుడ్ కూడా అవసరం లేదు నాకు. అంత బాగా అనిపిస్తుందనమాట ఇలా క్లీన్ చేసుకుంటే. ఇంకా మొత్తం బెడ్‌రూమ్ అంతా అయిపోయింది. హాల్ కూడా అయిపోయింది. కిచెన్‌లో కొంచెం వర్క్ ఉంది. తర్వాత చేసుకుంటానింకా. ఇప్పుడైతే ఆల్మోస్ట్ డన్ అనమాట. ఇంకా లంచ్ చేయాలి. ఈరోజు నేను చెప్పిన ప్రతి మాట ప్రతి ఒక్కరికి మోటివేషనల్‌గా ఉండాలని చెప్పాను తప్ప ఎవ్వరిని ఉద్దేశించి కాదండి. ఈరోజు చెప్పిన వర్డ్స్‌ని మీకేమైనా ఇన్స్పిరేషన్‌గా అనిపిస్తే మాత్రం ఒక్క లైక్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ 1 అయింది. అందుకనే ఇంకా ధృతికి నేనే పెట్టేస్తున్నాను. చాలా లేట్ అయిపోయింది. నేను కూడా మార్నింగ్ నుంచి ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉన్నాను కదా! నాకు కూడా చాలా ఆకలి వేసింది. ఫాస్ట్‌గా తినేసాం ఇద్దరం కూడా. ఈ క్లైమేట్‌లో వేడిగా అప్పటికప్పుడు కుక్ చేసుకొని తినడమే బావుంటుంది. చల్లారిపోయిన రైస్ అస్సలు తినాలనిపించదు. నన్ను చాలామంది అంటూ ఉంటారు, "ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూ ఉంటావేంటి గౌతమి" అని. నాకెందుకో తెలీదండి. క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ అంటే చాలా ఇష్టం. ఈజ్ మై ఫేవరెట్ హాబీ. లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకొచ్చి చూస్తే మొక్కలు కనిపించినాయి. రెయిన్ పడినప్పుడు వాటర్ ఎక్కువైపోయింది కుండీల్లో. సో, అందుకని సన్‌లైట్‌కి పెట్టాను. బట్ ఇప్పుడు రెయిన్ పడుతుంది కదా! యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ సేమ్ ప్లేస్‌లో పెట్టేస్తున్నాను. ఇవి కొన్ని క్లీన్ చేయాల్సినవి కూడా ఉన్నాయి. సో, ఇదంతా ఒకరోజు పెట్టుకుంటానమాట వర్క్. ఇంక ఈరోజైతే ఏం చెయ్యలేను. అయిపోయిందనమాట వర్క్ ఆల్మోస్ట్ డన్. ఇంకేం చేయలేను. ఇప్పుడైతే కొంచెం రెస్ట్ తీసుకోవాలి. సో, ధృతిని పడుకోబెట్టి నేను కూడా అలా పడుకుంటాను కొంచెం సేపు. అలా నేను నిద్రపోనండి. జస్ట్ అలా కొంచెం సేపు రిలాక్స్ అయ్యి వాయిస్ ఓవర్ ఇవ్వాలి. సో, ఎడిటింగ్ వర్క్ కూడా ఉంది. అదంతా ఫినిష్ చేసుకుంటా అనమాట. సో, ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి. అండ్ ఈరోజు చెప్పిన మాటలు ఎవ్వరిని ఉద్దేశించి కాదు, ఎవరిని బాధ పెట్టాలని అస్సలు కాదు. నా థాట్స్‌ని మీతో షేర్ చేసుకున్నాను. ఎవరికైనా చిన్న ఇన్స్పిరేషన్ కలుగుతుంది కదా! అండ్ హ్యాపీ లైఫ్స్ ఉండాలండి అందరికీ కూడా. నేను చెప్పిన వర్డ్స్ మీకు చిన్న మోటివేషన్ ఇస్తుందని చెప్పాను. మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.